ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎన్సి ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో ఫస్ట్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ డిస్కస్ చేసుకున్నాం అండి. ప్రీవియస్ వీడియోస్లో 2 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. మోషన్ ఆఫ్ వేరియబుల్ మాస్ ఒకటి, అలాగే మోషన్ ఆఫ్ ఎ రాకెట్ అనేది. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అదే యూనిట్లో టార్క్ అనే రిజిడ్ రొటేటింగ్ బాడీ అని. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టార్క్ అనే రిజిడ్ రొటేటింగ్ బాడీ ఇది కూడా చాలాసార్లు 5 మార్క్స్కి మనకి ఇవ్వడం జరిగింది ఎగ్జామ్లో. సో లెట్స్ గో ఆన్ టు ద వీడియో. సో ఇక్కడ డయాగ్రామ్ మనం చూస్తే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ కన్సిడరింగ్ ఒక రిజిడ్ బాడీని తీసుకుంటున్నాము, విచ్ ఈస్ కంటైనింగ్ మనకి ఏదైతే ఈ రిజిడ్ బాడీ అనేది తీసుకుంటున్నామో ఇట్ ఈస్ రొటేట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ ఇన్ అ ఫిక్స్డ్ జెడ్ యాక్సిస్లో మనం చెప్తాం. ఇదంతా ఒక ఇనర్షియల్ ఫ్రేమ్ అంటామండి, కన్సిస్టింగ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అనేది మనకు ఉంటే దాన్ని ఇనర్షియల్ ఫ్రేమ్ అంటాము. ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద ఎక్స్ అండ్ ఫ్రేమ్ ఆరిజిన్ కంటైనింగ్ సమ్ ఆరిజిన్ ఓ హియర్. సో ఈ ఆరిజిన్ ఓ దో మనకి ఏమవుతుంది అంటే కొంత ఫీల్డ్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ ఫీల్డ్నే మనం ఏమంటామంటే జెడ్ యాక్సిస్ అని పిలుస్తాము. సో ఇక్కడ మనం తీసుకునే ఫోర్స్ అనేది ఎఫ్గా రిప్రజెంట్ చేస్తామండి. సో వాట్ ఈస్ డన్ హియర్, ఎక్స్ అండ్ వై అనే ఒక ప్లేన్లో వీఆర్ కన్సిడరింగ్ అ రిజిడ్ బాడీ విచ్ ఈస్ నథింగ్ బట్, ఒక రిజిడ్ బాడీ అంటే యాజ్ యు నో అండి, until or unless some external force is acting on a body, దాన్నే మనం రిజిడ్ బాడీ అంటాం. ఏదైనా ఒక ఫోర్స్ ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ అప్లై చేస్తే కానీ ఒక బాడీ మూవ్ అవ్వకపోతే దాన్ని మనం రిజిడ్ బాడీ అని పిలుస్తామండి. సో ఇప్పుడు ఒక రిజిడ్ బాడీ మనం కన్సిడర్ చేసినాము ఒక ఇనర్షియల్ ఫ్రేమ్లో తీసుకునేటప్పుడు. మనం ఇక్కడ ఒక ఫోర్స్ ఎఫ్ అనేది యాక్ట్ అవుతుంది చూసారు కదండి. ఈ ఫోర్స్ ఎఫ్ అనేది మనం ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే వీఆర్ టేకింగ్ దిస్ ఫోర్స్ ఎఫ్ యాజ్ అ జెడ్ డైరెక్షన్గా చెప్తాం. ఈ ఎఫ్ని మనం జెడ్, ఎందుకంటే ఇది ఎక్స్ ఇది వై యాక్సిస్ అంటే దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నది మనకి జెడ్ యాక్సిస్ అవుతుందండి. కాబట్టి జెడ్ యాక్సిస్ని ఇక్కడ కన్సిడర్ చేసినాం. అలాగే ఒక పి అనే ఒక పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ని మనం కన్సిడర్ చేసినాం. ఎందుకంటే పాయింట్ ఆరిజిన్ ఓ అనే పాయింట్ నుంచి మనం పి అనే ఒక పాయింట్ వరకు మనం దాన్ని ఏమంటామంటే దీన్ని పొజిషన్ అని పిలుస్తాం అనమాట. అంటే పాయింట్ పిని మనం ఏమంటామంటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అని పిలుస్తాం. సో ఈ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ మనకి ఎక్కడ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ యాక్టింగ్ పర్పెండిక్యులర్లీ టువర్డ్స్ ది ఫోర్స్ నథింగ్ బట్ జెడ్ యాక్సిస్లో యాక్ట్ అవుతుంది అనమాట మనం తీసుకుంటుంది. సో వీఆర్ డిఫైనింగ్ దిస్ లైన్ యాజ్ ఆర్ ఎల్స్ దిస్ వెక్టర్ యాజ్ అ ఆర్ బార్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ వెక్టర్ ఆర్ బార్ని తీసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ పర్పెండిక్యులర్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి ఓపీ యొక్క డిస్టెన్స్ని మనం ఆర్ బార్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అందుకే లైన్ యాక్సిస్ మనల్ని ఇక్కడ ఆర్ బార్గా కన్సిడర్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం తీసుకున్న యాక్సిస్ అనేది ఇది యాక్సిస్ కదండి, ఈ యాక్సిస్లో మనకి ఏమవుతుంది పర్పెండిక్యులర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ యాక్సిస్ కన్సిడర్ చేసేటప్పుడు మనకు ఒక పర్పెండిక్యులర్ ఫోర్స్ ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో దేర్ ఎగ్జిస్ట్ టార్క్ అండి. టార్క్ అంటేనే మనకి ఏమవుతుంటే ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని చెప్తున్నాము అంటే దాన్నే మనం టార్క్ అని పిలుస్తామండి. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఎక్స్ అండ్ వై యాక్సిస్ కన్సిడర్ చేసినామో అది ఎప్పుడైతే ఫోర్స్కి ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉందో అండ్ దట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ అ టార్క్. సో టార్క్ ఈజ్ టేకెన్ హియర్ వేర్ టార్క్ని మనం ఎలా తీసుకుంటాం అంటే టౌతో రిప్రజెంట్ చేస్తామండి. టార్క్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ అ సింబాలిక్ ఫామ్ యాజ్ అ టౌగా చెప్తాం. సో టౌ బార్ అంటున్నాం ఎందుకంటే ఇక్కడ వెక్టర్ని రిప్రజెంట్ చేస్తున్నాం. వెక్టర్ అంటే విచ్ ఈస్ కంటైనింగ్ ఆఫ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే దాన్ని మనం వెక్టర్ అంటాం. కాబట్టి టౌ బార్గా కన్సిడర్ చేసినామండి. టౌ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఆర్ క్రాస్ ఎఫ్. ఆర్ క్రాస్ ఎఫ్ అండి, ఎందుకంటే మనం ఇక్కడ ఎఫ్ అనేది పర్పెండిక్యులర్గా తీసుకుంటున్నాం. దీని లైన్ యాక్సిస్ ఏమవుతుందండి ఆర్ కదా, కాబట్టి ఆర్ క్రాస్ ఎఫ్. ఎందుకంటే మనం ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ ఎప్పుడు తీసుకుంటున్నాం అంటే పర్పెండిక్యులర్ చెప్పేటప్పుడు క్రాస్ ప్రొడక్ట్ తీసుకోవాలండి, ప్యారలల్ చెప్పేటప్పుడు డాట్ ప్రొడక్ట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం క్రాస్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. దీన్ని ఇంటూ అని చదవకూడదండి, క్రాస్ అని చెప్పాలి. సో ఆర్ క్రాస్ ఎఫ్, టౌ బార్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్ అని కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ రిజిడ్ బాడీకి తీసుకున్న డైరెక్షన్ ఆఫ్ టార్క్ అనేది మనకి ఎలా యాక్ట్ అవుతుంది, ఈ రిజిడ్ బాడీ నుంచి మనం ఏం రావచ్చు అంటే టార్క్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి. సో ఇదంతా మనం టార్క్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వీ నీడ్ టు గివ్ అ రిలేషన్షిప్ అండి. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ ఈస్ టు బి టేకెన్ అంటే వీ నీడ్ టు గివ్ ద రిలేషన్షిప్. దేనికి రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పాలి అంటే బిట్వీన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టార్క్ అప్లైడ్ అండ్ ది యాంగులర్ యాక్సిలరేషన్ అండి.
టార్క్ అప్లైడ్. అలాగే యాంగులర్ యాక్సిలరేషన్కి మనం ఏం చేయాలంటే ఒక యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీకి అలాగే టార్క్ అనేది ఏదైతే అప్లై చేసినామో ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ చెప్పాలి అంటే వీ నీడ్ టు టేక్ దిస్ డయాగ్రామాటిక్ పార్ట్ అండి. అంటే మనం ఏ రిలేషన్షిప్ అయితే టార్క్కి అలాగే యాంగులర్ యాక్సిలరేషన్ మధ్య రిలేషన్ చెప్పాలి అంటే వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ దట్ కాన్సెప్ట్నే మనం రిజిడ్ రొటేటింగ్ బాడీ అంటాము. దాన్నే మనం ఏమంటామంటే ఇలా ఎప్పుడైతే చెప్తామో దీన్నే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ రిజిడ్ రొటేటింగ్ బాడీ అంటామండి. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ రిజిడ్ రొటేటింగ్ బాడీ. సో ఏదైతే టార్క్కి అలాగే యాంగులర్ యాక్సిలరేషన్కి మనం రిలేషన్ చెప్తామో దట్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ రిజిడ్ రొటేటింగ్ బాడీ అంటామండి. అందుకుగాను మనం ఈ కాన్సెప్ట్ని మనం నేర్చుకోవాలి. సో దానికని మనం వాట్ ఆర్ వీ డూయింగ్ హియర్ ఈస్ వీఆర్ టేకింగ్ సమ్ డయాగ్రామాటిక్ పార్ట్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ అ పాయింట్ ఓ అనే ఆరిజన్ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ డి థీటా అనే యాంగిల్ చేస్తుందండి. ఇక్కడ ఓ అనే పాయింట్ మనం కన్సిడర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ యాంగిల్ డి థీటా చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక టైం డిటీ చూడండి. ఇక్కడ మనకి టైం ఎంతైతే మనం డిటీ అనే టైం మనం ఎప్పుడైతే కన్సిడర్ చేస్తున్నామో ఆ డిటీ టైంలో మనకి ఏదైతే పార్టికల్ అనేది తీసుకుంటున్నామో ఈ పార్టికల్ ఉంది కదండి ఆర్టీ, ఇక్కడ ఆర్ బార్ అనేది ఎందుకంటే పొజిషన్ వెక్టర్గా చెప్తున్నాము లేదా ఆఫ్ టైం ఇంటర్వెల్ డిటీగా కూడా చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఈ డిటీ అనే టైం ఇంటర్వెల్లో మనకి ఏమవుతుంది చూడండి పార్టికల్ అనేది పీ ఆఫ్ టీ డిస్ప్లేస్ అవుతుంది. అంటే ఓ అనే ఆరిజిన్ నుంచి కొంత పార్టికల్ డిస్ప్లేస్ అయిందండి. ఎంత యాంగిల్లో? థీటా అనే యాంగిల్లో డిస్ప్లేస్ అయిందండి. సో ఎప్పుడైతే థీటా అనే యాంగిల్లో డిస్ప్లేస్ అయ్యి డిటీ అనే టైంతో ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుందో దాని పొజిషన్ ఎంత అవుతుందండి? పీ ఆఫ్ టీ అవుతుంది. మరి కాసేపటికి అంటే పొజిషన్ పీ ఆఫ్ టీ నుంచి హియర్ యూ కెన్ సీ పీ ఆఫ్ టీ ప్లస్ డిటీ అని చేంజ్ చేసుకుంటుంది. అంటే పీ ఆఫ్ టీ నుంచి కొంత దూరం అది డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందండి. ఆ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది? కాస్త దూరం ట్రావెల్ చేసి అది కొత్త పొజిషన్ తీసుకుంటుంది. ఆ కొత్త పొజిషనే పీ ఆఫ్ టీ ప్లస్ డిటీగా చెప్తాం అనమాట. ఇదంతా కూడా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఒక సర్క్యులర్ ఆర్క్లా ఫామ్ అవుతుంది. ఇదంతా మనకి ఒక సర్క్యులర్ ఆర్క్గా మనం కన్సిడర్ చేస్తామండి. సో ఈ సర్క్యులర్ ఆర్క్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటే ఆర్ బార్ అనే డిస్టెన్స్ని మనం కవర్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా మనకి ఎంత డిస్టెన్స్ అనేది మనకు కవర్ అవుతుంది అని చెప్తున్నాం. ద డిస్టెన్స్ కవర్డ్ బై పీ ఈస్ డిఎస్గా చెప్తాము. అంటే ఎంత మనం డిస్టెన్స్ అనేది పీతో మనం డిఫైన్ చేస్తున్నామో అంటే పీ ఆఫ్ పాయింట్ నుంచి మనకు ఓ అనే పాయింట్ నుంచి ఎప్పుడైతే రీచ్ అవుతుందో దాని డిస్టెన్స్ని ఓవరాల్ డిస్టెన్స్ని మనం డిఎస్గా చెప్తాం. అంటే పీ ఆఫ్ పాయింట్ టీ నుంచి మనకి ఏమవుతుందంటే పీ ఆఫ్ డిటీగా రీచ్ అవుతుంది కదండి. దాని డిస్టెన్స్ మనం ఎంత చెప్తామంటే డిఎస్గా చెప్తామన్నమాట. సో ద డిస్టెన్స్ కవర్డ్ బై పీ ఈస్ డిఎస్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ నుంచి మనకు ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే తీసుకునేటప్పుడు వర్క్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది ఫైనల్గా అంటే నథింగ్ బట్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ డి థీటా అండి. అంటే మనం ఇక్కడ దీని యొక్క యాంగిల్ మనం డైరెక్ట్గా వేసేసుకుంటామండి. దీని యాంగిల్ అనేది మనం డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఆర్ ఇంటూ డి థీటా. మనం తీసుకున్న యాంగిల్ ఈ మొత్తం కోన్ ఆఫ్ యాంగిల్ మనం కన్సిడర్ చేస్తే డిఎస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ డి థీటా అనేది వస్తుంది. సో ఆర్ ఇంటూ డి థీటా వచ్చేటప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే వర్క్ డన్ని చెప్పాలండి. వర్క్ డన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు అంటే హియర్ వీఆర్ కన్సిడరింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ కదండి. సో ఇక్కడ ఫోర్స్ మనం చెప్తున్నాం అంటే ఆ ఫోర్స్ యాంగిల్ ఎంత అండి? 5 అవుతుంది. కాబట్టి ద వర్క్ డన్ బై ది ఫోర్స్ ఎఫ్. ఇక్కడ ఫోర్స్ కదండి వర్క్ జరుగుతుంది. సో ఈ రొటేషన్ అంతట్లో ఎంత ఫోర్స్ ఆఫ్ వర్క్ అనేది మనకు జరుగుతుందో ఈజ్ గివెన్ బై మనకు ఫార్ములా ఏంటండి? డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్డిఎస్ కాస్ థీటా. సో దాన్నే మనం రేట్ ఆఫ్ వర్క్ చెప్పాలి కాబట్టి డిడబ్ల్యూగా చెప్తున్నాం. సో డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిఎస్ అండి. dw ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిఎస్. మనకు వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో రేట్ ఆఫ్ వర్క్ డన్ తీసుకునేటప్పుడు రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కూడా తీసుకోవాలి కాబట్టి dw ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎస్గా చెప్తున్నాం అండి. దాన్నే మనం ఇంకో పద్ధతిలో కూడా రాయొచ్చు. ఎఫ్ ఇంటూ డిఎస్ కాస్ థీటాగా కూడా రాయొచ్చు.
ఎఫ్ ఇంటూ డిఎస్ కాస్ తీటా, ఎందుకంటే ఎఫ్డిఎస్ కాస్ తీటా అని కూడా వర్క్ డన్ చెప్తాం. ఎందుకంటే ఒక యాంగిల్ అనేది ఎప్పుడైతే అది చేస్తుందో సమ్ కైండ్ ఆఫ్ యాంగిల్ విచ్ ఈస్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ గివెన్ బై తీటా అండి. బట్ ఇక్కడ మనకి తీటా ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఎంత అండి ఇచ్చాడు, 5 అనే యాంగిల్ ఇచ్చాడు. సో ఇక్కడ తీటా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అండి, 5 రాయొచ్చు. కాబట్టి ఎఫ్డిఎస్ కాస్ 5 అవుతుంది. లేదా దాన్ని ఇంకొక రీరిటర్న్ ఫామ్లో రాయాలంటే ఎఫ్ కాస్ 5 ఇంటూ డిఎస్గా రాసుకోవచ్చు. ఎఫ్డిఎస్ కాస్ 5 అని రాయొచ్చు, లేదా ఎఫ్ ఇంటూ ఎఫ్ కాస్ 5 ఇంటూ డిఎస్గా కూడా రాయొచ్చు. ఎందుకు రాస్తున్నాము అంటే ఇక్కడ డిఎస్ అంటే ఆల్రెడీ మనకి ఏం తీసుకున్నాం అండి, ఆర్ డి తీటా అని తీసుకున్నాం కదా. కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చండి, ఎఫ్ కాస్ 5 ఇంటూ డిఎస్ ప్లేస్లో ఏం రాయొచ్చండి, ఆర్డి తీటా అని రాస్తున్నాం. డిఎస్ ప్లేస్లో ఈ వాల్యూ మనం ఎంత కవర్ చేస్తుందో డిఎస్ వాల్యూని ఇంటూ ఆర్డి తీటాగా మనం ఇక్కడ రాయొచ్చు అన్నమాట. సో మనకి ఇక్కడ డిడబ్ల్యూ ఎంత అండి మనకైతే వచ్చింది, ఇక్కడ డిడబ్ల్యూ ఈక్వల్స్ టు మరొకసారి రాస్తున్నాను ఎఫ్ కాస్ 5 ఇంటూ ఆర్డి తీటా అండి. కాబట్టి ఇక్కడ మనకి ఎఫ్ కాస్ 5 ఇంటూ ఆర్ని మనం ఎలా తీసుకుంటున్నామంటే ఈ ఎఫ్ కాస్ 5 ఇంటూ ఆర్ అంటే నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ అండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ టార్క్ అని పిలుస్తామండి. మనం ఏదైతే టార్క్ తీసుకుంటున్నామో ద పర్పెండిక్యులర్ ఫోర్స్ దట్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్, దాన్ని మనం టార్క్ అంటామని చెప్పాం కదండి. ఆ టార్క్ యొక్క మ్యాగ్నిట్యూడ్నే ఎఫ్ కాస్ 5 ఇంటూ ఆర్గా కన్సిడర్ చేస్తున్నాం. సో అలా కన్సిడర్ చేసేటప్పుడు ఈ ఎఫ్ కాస్ 5 ఇంటూ ఆర్ని ఎలా తీసుకుంటాము అంటే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎఫ్ కాస్ 5 ఇంటూ ఆర్ని మనం ఇన్స్టాంటేనియస్ టార్క్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే టౌతో రిప్రజెంట్ చేస్తామండి. సో టౌ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇన్స్టాంటేనియస్ టార్క్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, టౌ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్ అనే ఫార్ములా మీకు ఇందాక చెప్పాను. సో ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఈ ఆర్ క్రాస్ ఎఫ్లోనే కదండి ఉంది. ఇక్కడ కాస్ 5 అనే యాంగిల్ మనం ఎప్పుడు తీసుకుంటాం అండి, క్రాస్ ప్రొడక్ట్ వచ్చేటప్పుడే కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఎఫ్ కాస్ 5 ఇంటూ ఆర్ అని చెప్పాం కదా. అక్కడ మీకు ఆల్రెడీ ఇందాక ఫార్ములా చెప్పాను కదండి, టౌ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్ అని. సో ఇక్కడ ఆర్ ప్లేస్లో ఆరే ఉంది, ఎఫ్ ప్లేస్లో మనకి ఎఫ్ కాస్ 5 ఉంది. అంటే నథింగ్ బట్ క్రాస్ ప్రొడక్ట్లో మనకి ఇక్కడ కాస్ 5 ఉంటున్నట్టు. ఎందుకంటే క్రాస్ ప్రొడక్ట్ మనం ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు కాస్ 5 అనే యాంగిల్తో మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఎఫ్ కాస్ 5 అంటే ఆర్ క్రాస్ ఎఫ్ని మనం ఎలా తీసుకొచ్చండి, టౌగా కన్సిడర్ చేసినాం. కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏం రాస్తున్నాము, టవ్ అని రాసుకుంటున్నాం. సో టవ్ ఇంటూ డి తీటా అవుతుందండి, టవ్ ఇంటూ డి తీటా. సో ఇక్కడ మనం బోత్ సైడ్స్తో మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ బోత్ సైడ్స్ డిటీతో డివైడ్ చేయండి. సో డబ్ల్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు టౌ కాన్స్టెంట్, కాబట్టి టౌ కాన్స్టెంట్ ఉంచుతూ డి తీటా బై డిటీతో బోత్ సైడ్స్ని మనం డివైడ్ చేస్తున్నాం. సో డిడబ్ల్యూ బై డిటీ అంటే ఏంటండి, పవర్, ద వర్క్ దట్ ఈస్ టేకెన్ అవుట్, ద వర్క్ దట్ ఈస్ క్యారీడ్ అవుట్ పర్ యూనిట్ టైంని మనం ఏమంటామంటే పవర్తో రిప్రజెంట్ చేస్తామండి, పవర్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ సిన్స్ రాసుకుంటాం డిడబ్ల్యూ బై డిటీ ఈక్వల్ టు పి అని చెప్తామండి. డిడబ్ల్యూ బై డిటీ ఈక్వల్స్ టు పి అవుతుందండి. కాబట్టి పవర్ అని పిలుస్తామండి. సో పి ఈజ్ ఈక్వల్స్ టు టౌ ఇంటూ డి తీటా బై డిటీ అండి, టౌ ఇంటూ డి తీటా బై డిటీ, లేదా టౌ ఇంటూ డి తీటా బై డిటీనే మనం ఒమేగా కూడా రాసుకోవచ్చు, ఒమేగా కూడా రాస్తామండి. ఎందుకంటే ఇక్కడ యాంగులర్ వెలాసిటీ మనం చెప్పాలంటే ఇక్కడ ఒమేగాని మనం యాంగులర్ వెలాసిటీగా చెప్తామండి. మనకి కైనమాటిక్ రూల్స్ అనేవి, కైనమాటిక్ ఫార్ములాస్ అనేవి మనకి రొటేషనల్ యాక్సిస్లో మనకి ఇందులో ఉంటాయండి. ఇందులో ఒమేగాని మనం యాంగులర్ వెలాసిటీ అని పిలుస్తాము. ఒమేగా ఫార్ములా ఏంటండి, డి తీటా బై డిటీ అండి. ఇవన్నీ కూడా దట్ ఆర్ టేకెన్ ఆల్రెడీ. సో ఒమేగా ఈక్వల్ టు డి తీటా బై డిటీ, అందుకని డి తీటా బై డిటీ ప్లేస్లో మనం ఒమేగా వేసినాం. అంటే ఎంత వచ్చిందని మనకి పి ఈజ్ ఈక్వల్ టు టౌ ఒమేగా అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇన్స్టాంటేనియస్ పవర్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఇన్స్టాంటేనియస్ పవర్ని రిప్రజెంట్ చేస్తుంది. నథింగ్ బట్ ఇన్స్టాంటేనియస్ పవర్ దేంతో అండి రిప్రజెంట్ చేస్తాం, పీతో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇన్స్టాంటేనియస్ పవర్
పీతో రిప్రజెంట్ చేస్తాం, పీగా చెప్తాం అనమాట. సో పీ ఈక్వల్ టు టౌ ఒమేగా అంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా మనం చేసేది ఏంటంటే డబ్ల్యూ చెప్తున్నాము అంటే నథింగ్ బట్ అక్కడ వర్క్ జరుగుతుంది. డబ్ల్యూ బై డిటీ అంటే ఏంటండి, నథింగ్ బట్ dw బై డిటీ అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ అండి. సో రేట్ ఆఫ్ వర్క్ డన్ మనకు జరగాలి అంటే డెఫినెట్లీ ద కైనెటిక్ ఎనర్జీ విల్ ఆల్సో టేక్స్ ప్లేస్ అండి. సో ఎప్పుడైతే రేట్ ఆఫ్ వర్క్ అనేది మనకు జరుగుతుందో కొంత కైనెటిక్ ఎనర్జీ కూడా అక్కడ ఉంటుంది. మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి, బేసికలీ హాఫ్ mv², హాఫ్ mv² అండి. అయితే ఈ హాఫ్ mv²ని మనం ఎలా రీప్లేస్ చేస్తామంటే హాఫ్ i⍵²గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఇక్కడ రొటేషనల్ తీసుకుంటున్నాము కాబట్టి. రొటేషనల్ కైనమాటిక్ రూల్స్ చెప్పేటప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ mv² కాస్త i⍵²గా చెప్తాం. I అంటే అక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండి, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ హియర్. సో i⍵²గా అంటే i ప్లేస్లో m ఉంటుంది, అంటే m ప్లేస్లో మనం iని రీప్లేస్ చేస్తాం. v అంటే నథింగ్ బట్ వెలాసిటీ అండి. రొటేషనల్ కైనమాటిక్స్ తీసుకునేటప్పుడు వెలాసిటీని మనం యాంగులర్ వెలాసిటీస్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఒమేగాగా కన్సిడర్ చేస్తాం. v ప్లేస్ని మనం రీప్లేస్ చేస్తుంది ఒమేగా స్క్వేర్ అనేది కన్సిడర్ చేస్తామండి. కాబట్టి ఎలా వస్తుందండి, dw బై dt ఈజ్ ఈక్వల్స్ టు p అండి. dw బై dt ఈక్వల్స్ టు ఇక్కడ ఆల్రెడీ చేసిందేనండి, dw బై dt ఈక్వల్ టు pగా కన్సిడర్ చేసినాం. అంటే నథింగ్ బట్ d బై dt ఆఫ్, ఇక్కడ W అంటే ఏంటండి, కైనెటిక్ ఎనర్జీయే కదా. సో W అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ డూయింగ్ కైనెటిక్ ఎనర్జీనే మనం వర్క్ అని పిలుస్తాం. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమవుతుంది, 1/2 i⍵² అవుతుందండి. 1/2 i⍵²గా చెప్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే చూడండి, సో ఇక్కడ మీకు ఈక్వేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. dw బై dt అనే వాల్యూ మనం కన్సిడర్ చేసినాం, అది pతో చెప్తున్నాము. సో దట్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ 1/2 i⍵². మనకి p అంటే ఏం తెలుసండి, ఆల్రెడీ p ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏముంది, టౌ ఒమేగా అనే ఫార్ములా ఉంది. సో టౌ ఒమేగా ఈజ్ ఈక్వల్ అంటే p ప్లేస్లో నేను ఏం వేసినా అండి, టౌ ఒమేగా వేసినాను. సో టౌ ఒమేగా ఈక్వల్ టు d బై dt ఆఫ్ 1/2 i⍵² అండి. 1/2 i⍵²గా చెప్తున్నాం. సో 1/2 i⍵² అంటే దీన్ని ఎలా రాయొచ్చండి, 1/2 ఇంటూ i ఇంటూ ఒమేగా అంటే ఒమేగా²కి మనం డెరివేటివ్ చేయొచ్చు కదండి. d బై dt ఆఫ్ x² ఏమవుతుందండి, 2x అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒమేగా² అంటే ఏమవుతుందండి, 2 ఒమేగా అవుతుంది. ఇక్కడ డెరివేటివ్ చేసినానండి, ఇదంతా కాన్స్టెంట్. 1/2 ఇంటూ ఇదంతా కాన్స్టెంట్, i/2 అంతా కూడా కాన్స్టెంట్. ఎటొచ్చి మనకి ఇక్కడ డెరివేటివ్ ఏమవుతుందండి, ఒమేగా అవుతుంది. ఒమేగా² అంటే నథింగ్ బట్ ఎంత అండి, 2 ఒమేగా అవుతుంది. సో 2 ఒమేగాగా మనం ఇక్కడ కన్సిడర్ చేసినాం. 2 ఒమేగా ఇంటూ d⍵ బై dt, దాని డెరివేటివ్ వేయాలి కదండి, కాబట్టి d⍵ బై dt వేసాను. సో 2 విల్ గెట్స్ క్యాన్సిల్. ఫైనలీ వాట్ డూ యూ గెట్ అండి, i⍵ d⍵ బై dt వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో i ఇక్కడ మీకు అర్థమయ్యేలా రాస్తున్నాను చూడండి, iని i/2ని అలానే ఉంచుతున్నాము. ఒమేగా² యొక్క డెరివేటివ్ 2 ఒమేగా అవుతుంది, ఇంటూ d⍵ బై dt రాసినాం. సో 2 క్యాన్సిల్ అయిపోతే i⍵ ఇంటూ d⍵ బై dt అవుతుంది. సో దాన్ని మనం ఎలా రాయొచ్చండి, i⍵ ఇంటూ d⍵ బై dt అంటే నథింగ్ బట్ ఆల్ఫా అండి. d⍵ బై dt అంటే ఆల్ఫాగా చెప్తామన్నమాట. అంటే i⍵ ఆల్ఫా అంటే d⍵ బై dt ఈక్వల్ టు ఆల్ఫా. అంటే ఇక్కడ ఆల్ఫా అంటే ఏం చెప్తామంటే యాంగులర్ యాక్సిలరేషన్ అండి, యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం. సో ఇక్కడ మనకి చూస్తే p ఈక్వల్ టు ఆల్రెడీ ఏం చెప్పామండి, టౌ ఒమేగా అని చెప్పాము. సో టౌ ఒమేగా ఈక్వల్ టు ఎంత అవుతుందండి, i⍵ ఆల్ఫా. ఎందుకంటే స్టార్టింగ్ మనం టౌ ఒమేగానే తీసుకున్నాం అండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టౌ ఒమేగా ఉంచి రైట్ హ్యాండ్ సైడ్ ఇదంతా డెరివేటివ్ అంతా రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ మనకి ఏమొచ్చింది, i⍵ ఇంటూ ఆల్ఫా వచ్చింది. సో i⍵ ఇంటూ ఆల్ఫా వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కూడా ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి టౌ ఒమేగా ఉంది. సో టౌ ఒమేగా ఈక్వల్ టు i⍵ ఆల్ఫా. సో ఒమేగా మనకి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి, టౌ ఈక్వల్స్ టు i ఆల్ఫా అనేది వస్తుందండి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్.
నథింగ్ బట్ టౌ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా. సో ఫైనల్గా మనకి యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఇదే కదండి, ఇందాక మనం డెఫినేషన్ వైజ్ మనం చెప్పుకున్నాం. ఒక రిలేషన్షిప్ చెప్పాలి విచ్ ఈజ్ నథింగ్ బట్ టార్క్కి అలాగే యాంగులర్ యాక్సిలరేషన్ మధ్య రిలేషన్షిప్ చెప్తే దాన్నే మనం ఈక్వేషన్ ఆఫ్ రిజిడ్ రొటేటింగ్ బాడీ అన్నాం. సో ఇక్కడ మన రిలేషన్ చెప్పినట్టే కదండి, టౌ అంటే టార్క్, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్. ఈ రెండింటి మధ్య రిలేషన్ దేంతో చెప్తున్నాం అండి, ఐ అనే ఒక మూమెంట్ ఆఫ్ ఇనర్షియాతో చెప్తున్నాం. సో ఇక్కడ ఆల్ఫాని యాంగులర్ యాక్సిలరేషన్ అని పిలుస్తాం, టౌని టార్క్ అంటాము, ఐని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. సో టౌ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా అంటాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. చాలాసార్లు ఎగ్జామ్ మనకి ఇది రిపీట్ చేస్తూ వచ్చాడు ఈ యూనిట్లోంచి క్వశ్చన్. అంటే ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్న సెకండ్ సబ్ టాపిక్ అండి ఇది. మనకి తీసుకుంటే మెకానిక్స్ పార్టికల్స్లో మనం ఏవైతే కన్సిడర్ చేసామో ఫస్ట్ యూనిట్లో ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి చూస్తే మీకు 5 మార్క్స్ కవర్ అయినట్టు అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో కూడా మన రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా యూనిట్లో మనం డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.